అప్రోచెస్ డస్ ఇండియా అడాప్ట్ ఫర్ రూరల్ క్రెడిట్స్? సో, రూరల్ క్రెడిట్ ఏదైతే గ్రామీణ పరపతి అనేది రుణాల కోసం భారతదేశం ఏ విధానాన్ని అవలంబిస్తుంది? ఏ విధానాన్ని అవలంబించడం ఏంటి సార్? డ్యూయల్ ఏజెన్సీ అప్రోచెసా? మల్టీ ఏజెన్సీ అప్రోచా? బహుళ ఏదైతే మనం చెప్పుకున్న విధానమా? లేదంటే బహు విధానమా? బహు వేరు సారీ ద్వితీయ ఏదైతే ఉందో ద్వితీయ ఏజెన్సీ విధానమా? లేదంటే బహుళ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్ ఫార్మింగ్ అప్రోచా? ప్రత్యక్షంగా రైతు యొక్క అయితే అప్రోచా? సింగిల్ బ్యాంక్ అప్రోచా? సో, ఆన్సర్ వచ్చేసి చాలా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. చాలామంది డ్యుయల్ ఏజెన్సీ అప్రోచ్ అనుకుంటారు. డ్యుయల్ ఏజెన్సీ అప్రోచ్ కాదమ్మా. మన వాళ్ళు మల్టీ ఏజెన్సీ అప్రోచ్. ఏజెన్సీ. బహుళ ఏజెన్సీస్ ద్వారా మనం పరపతి అనేది గ్రామీణ పరపతి. సో, ఇప్పుడు మనం చూసుకుంటే బహుళ ఏజెన్సీ అంటే ఏంటి సార్ అంటే ఇన్‌స్టిట్యూషనల్ లోన్స్ అని చెప్పేసి అంటాం. విన్నారా? మా సంస్థాగత కాని రుణాలు ఇందాకే చెప్పుకున్నాం. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ లోన్స్ ఉన్నాం. సంస్థాగతం కాని రుణాలు అన్నాం. సో, సంస్థాగత రుణాలు అంటే ఏందమ్మా? సంస్థాగత రుణాలు, సంస్థాగత కాని రుణాలు. సంస్థాగత ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క కాని రుణాలు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో, సంస్థాగత రుణాలు అంటే ఏంటి? ఏదైతే మనం చెప్పుకున్న ఆర్ఆర్‌బీల ద్వారా గాని, కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా గాని, ఆ యొక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ద్వారా గాని అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ద్వారా ఏదైతుందో వీటి ద్వారా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ సంస్థాగతం కాని అంటే మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో మనీ లెండర్స్ అంటే తెలుసు కదమ్మా! వడ్డీ వ్యాపారులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఓకేమా ట్రేడర్స్, వ్యాపారస్తులు, భూస్వాములు వీళ్ళందరూ కూడా అంటే బహుళనా? మల్టీయా? మల్టీ ఏజెన్సీ అప్రోచ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతేగాని డ్యూయల్ ఏజెన్సీ కాదు. కేవలం ఇద్దరు వ్యక్తుల మీదనే వాళ్ళు ఆధారపడరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో, వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఓకేనా? ఇంక నెక్స్ట్ బిట్ ఏదైతుందో దాన్ని కంటిన్యూ చేద్దాం.